స్టేడియం నుంచి రాధాకృష్ణ అప్డేట్ అందించారు. ఇప్పుడు మనం నిజాం కాలేజ్ వెళ్దాం. అక్కడ రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ అయిపోయిందా? ఈవీఎంలలో ఓటింగ్ సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైందా? దేవి, మొత్తం నైజాం కాలేజ్లో మొత్తం 12 డివిజన్లకు సంబంధించి జిహెచ్ఎంసీ కౌంటింగ్ ఏర్పాటు చేసింది. ఈ 12 డివిజన్లకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఈవీఎంలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కూడా మొదలుపెట్టే పనిలో కౌంటింగ్ సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ కౌంటింగ్ స్టేషన్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పాత బస్సుకి సంబంధించి 10 డివిజన్లు ఉన్నాయి. అదేవిధంగా జాంబాగ్, గన్ఫౌండ్కి కూడా ఇక్కడే నిజాం కాలేజ్లోనే కౌంటింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అయితే పురాణాపూర్లో రీపోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో 5 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో ఫలితాలు బయటికి రావద్దని ఈసీ ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో ఎవరు కూడా ఇప్పటివరకు 3 గంటల లోపు వెళ్ళిన వారు ఎవరు కూడా బయటికి పంపించే పరిస్థితి లేదు. పోలీసులు ఇప్పటికే వారి దగ్గర నుంచి సెల్ ఫోన్ వాటన్నిటి కూడా డిపాజిట్ చేసుకుని చూడొచ్చు. నిజాం కాలేజీలో చాలామంది డివిజన్లకు సంబంధించిన అభ్యర్థుల సానుభూతి పరులు, పార్టీకి సంబంధించిన నేతలు వారంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా కౌంటింగ్ మొదలైన వెంటనే 15 నిమిషాలకు 20 నిమిషాలకు అరగంటకు ఏ పార్టీ లీడింగ్లో ఉంది, ఏ పార్టీ వెనుకబడింది, పార్టీ పరిస్థితి ఏందో తెలుసుకునే అవకాశం గతంలో ఉంది. అయితే ఇది ఈసారి మాత్రం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భిన్నంగా జరుగుతుందని చెప్పాలి. ప్రధాన కారణం పురాణాపూర్లో రీపోలింగ్ జరగడం. రీపోలింగ్ పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితాల వ్యవహారం బయటికి రావద్దని ఈసీ ఆదేశించిన నేపథ్యంలో ఇక్కడ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నేతల్లో ఒక రకమైన ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. ఏమవుతుంది, లోపల కౌంటింగ్ మొదలైందా, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే సంబంధించి కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మీడియా వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఈసీ రూల్స్ అన్ని కూడా వాళ్ళకు చెప్పే ప్రయత్నంలో మేము ఉన్నాం. అయితే అయినప్పటికీ కూడా ఏమైనా తెలిసిందా, ఎవరైనా మెసేజ్ ఇచ్చారా లోపల నుంచి అని కూడా వారు పదే కార్యకర్తలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు అయితే లోపలికి వెళ్ళిన వారిని ఎవరిని కూడా బయటికి పంపించే పరిస్థితి లేదు. పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితాలు 5 గంటల వరకు బయటకు వచ్చే పరిస్థితి లేదని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. అయితే నాయకులు, కార్యకర్తలు, వారికి సంబంధించిన అభిమానులంతా కూడా ఇక్కడ నిజాం కాలేజ్ గ్రౌండ్లో కౌంటింగ్ సెంటర్ల వద్ద ఉత్కంఠగా చూస్తున్నారు. ఫలితాలు ఏ విధంగా మారబోతున్నాయో, వారి నచ్చిన నేతల తలరాత ఏ విధంగా ఉండబోతున్న ఉత్కంఠ వాళ్ళందరిలో నెలకొంది. వారంతా కూడా చూస్తున్నారు. ఏదో రూపంలో సమాచారం బయటికి రాకపోదన్న ఉత్కంఠ వాళ్ళలో నెలకొంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే అవకాశం లేదు దేవి. ఖచ్చితంగా 5 గంటల వరకు ఎటువంటి సమాచారం బయటికి వెళ్ళకూడదని కూడా ఈసీ స్పష్టం చేసిన నేపథ్యంలో కౌంటింగ్ స్టేషన్ నుంచి సమాచారం బయటకు వచ్చే అవకాశం లేదు. అయితే 5 గంటల వరకు ఈ ఉత్కంఠను వాళ్ళంతా కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది దేవి. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ. 150 డివిజన్లు 1333 మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోవడానికి 5:30 తర్వాతే ట్రెండ్స్ వెలువడే అవకాశం ఉంది. షార్ట్